నమస్కారం సార్. వెంకటరమణ నమస్తే సార్. అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్ సార్. బ్యూటిఫుల్. యా. ఆల్వేస్. నేను అంతకుముందు నాకు బుద్ధి తెలిసిన నుంచి కూడా అక్కడ ఇక్కడ కొన్ని కొన్ని అటెండ్ చేసినాను, పెద్దగా అటెండ్ చేయలేదు. ఒక 23 నుంచి కొంచెం ఏందో తెలుసుకోవాలని ఇట్లా ఇక్కడ కడతాలు ఒక 2 3 సార్లు అట్లా పోయి వచ్చినాను. పోయి వచ్చిన తర్వాత అక్కడ అల్లాబక్ష్ సార్ గారు ఒకటి క్లాస్ పెట్టి ఇక్కడ దారపల్లిలో క్లాసు ఉంటుందని ఇక అంతుండగా నేను చెప్పుకుంటూ పోతా సార్, అంతే. నేను ఏం పొందినో అది చెప్తాను సార్, ఇక అన్ని ఇక నాకు కొంచెం ఇది. అది అప్పుడు అక్కడ దారపల్లికి వచ్చినాను. దారపల్లికి వచ్చి అప్పుడు కూడా కొంచెం అటు ఇటు మనసు గావరా ఇవన్నీ ఎట్లా, ఇది ఏం సాధించాలి, ఇది అది నాకు చాలా ఉంటుంది. నాకు పిచ్చి పిచ్చి కోరికలు ఉంటాయి, నాకు చాలా అద్భుతమైనవి. సరే, ఓ క్లాస్కి అయితే పోదాము అని పోయినా. అక్కడికి వచ్చిన తర్వాత మీరు, అప్పుడు మీరు మాట్లాడినప్పుడు లేను. మళ్ళీ మేడం మాట్లాడారు. మేడం మాట్లాడినాక విన్న తర్వాత అక్కడ నాకు కొంచెం మంచిగా అనిపించింది. మంచిగా అనిపించినాక అక్కడ నంబర్ తీసుకున్నాను. నంబర్ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం సోర్స్ అవుతుంది, ఏదో బాధపడ్డాను కానీ ఇందులోకి వెళ్ళి బయటపడేటట్టున్నాను ఆలోచించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం ఫోన్ చేస్తే కొన్ని వివరాలు చెప్పింది. అన్ని రీడిజైన్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు, ఇది లేదని బాధపడద్దు, అది లేదని బాధపడద్దు అని. అప్పటికే 2 రోజులు, వారం 10 రోజులు క్లాస్ అయిపోయింది. అప్పటి నుంచి క్లాస్లో జాయిన్ అవుతున్నాను. నేను జాయిన్ అయిన నుంచి మీరు చెప్పిందల్లా నేను మారితే అన్ని మారుతాయని తెలుసుకున్నాను సార్. ఒక్కటి ఫస్ట్, నా దృష్టి యా. ఇప్పుడంతా, నా ఫోకస్ అంతా నా మీదనే నేను పెట్టుకున్నాను. నేను నిలబడితే కుటుంబం నిలబడుతుంది, కుటుంబం నిలబడితే సమాజం నిలబడుతుందని తెలుసుకున్నాను మీ ద్వారా. బ్రహ్మంలో ఏది పండిస్తే అదే పండుతుంది అని తెలుసుకున్నాను. మరియు మెయిన్ ఇంకా ఆనందానికి, అమరత్వానికి, అష్టైశ్వర్యాలకు, సంపూర్ణ ఆరోగ్యానికి, స్వేచ్ఛకు, సంపదకు నేను సహజ స్వరూపాన్ని అని కూడా తెలుసుకొని ఆనందాన్ని పొందుతున్నాను సార్. బ్యూటిఫుల్. మళ్ళీ ఈ దాంట్లోకి వచ్చిన తర్వాతనే శరీరం శాశ్వతం, మరణం అబద్ధం, అమరత్వమే పరిపరి సత్యం. ఇది నేను ఫస్ట్ నుంచి దీన్ని నేను వాడుతూనే ఉంటా సార్ నేను. యా. అట్లా అంతా ఇప్పుడు అన్ని నేను ఏదైనా నేను సాధించుకోవచ్చు, నేను సింగిల్ గా నేను సాధించుకుంటా, ఎవరి ద్వారా ఇది లేదని నేను మంచి దృఢ నిశ్చయంగా ఉన్నాను. అవన్నీ నేను జరుపుకుంటాను. అన్ని నేను ఏది అనుకున్నాను అది అయి కంపల్సరీ తీరుతాను. సోల్, మీరు చెప్పారు ఏది పాతది ఉంది, సోల్ కాంట్రాక్ట్ రద్దు చేసుకోమన్నారు. కొత్త కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నాను, దాంతో ప్రయాణం చేస్తున్నాను. ఎందుకంటే 45 సంవత్సరాలు ఒక నమూనా, 46 సంవత్సరాలు ఒక రకంగా గడిచింది. అది మొత్తం నేను రద్దు చేసేసినాను. నేను మళ్ళీ ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత నా సోల్ను మళ్ళీ కొత్త కాంట్రాక్టు అన్ని ఒప్పందాలు చేసుకొని అద్భుతంగా నా ప్రయాణం సాగిస్తున్నాను. ఒక యుగం రామలక్ష్మణులదైంది, ఒక యుగం కృష్ణులదైంది. ఈ యుగం, ఈ స్వర్ణ యుగం రామ్తా రమణలదే అవుతుంది సార్. ఇది నేను నమ్ముతున్నాను, బ్యూటిఫుల్. ఇది నేను నమ్మిన బ్యూటిఫుల్. నిజం. గ్రేట్. థ్యాంక్ యూ. ఈ జ్ఞా ఈ జ్ఞానం అంతా గ్రేట్. విశ్వవేణి ద్వారా పొందినాను. ఇదే విశ్వవాణిగా మారుతుంది, ఇదే విశ్వవాణిగా మారుతుంది, ఇదే జగమెరిగిన సత్యం. సోవియట్ సోవియట్ తదాస్తు తదాస్తు. గ్రేట్. గ్రేట్. రామ్తా సైనికులం అంటే ఇది అండి. నో ఎంటర్టైన్మెంట్, నో మసాలా, నో సర్కస్, నో డ్రామా, ఓన్లీ ఎన్లైటన్మెంట్, ఓన్లీ రియలైజేషన్. దిస్ ఈస్ బ్యూటీ ఆఫ్ రామ్తా విజ్డమ్. థ్యాంక్ యూ.